ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్ ను ఈడీ అధికారులు విచారించారు. రామకృష్ణ ఎలక్ట్రానిక్ బ్యాంక్ స్కామ్ లో 3 గంటల పాటు అధికారులు ప్రశ్నించారు. 2018-19లో జరిగిన బ్యాంక్ స్కామ్లపై విచారించారు. బ్యాంక్ లావాదేవీలు, ఆస్తులపై అల్లు అరవింద్ ను ప్రశ్నించారు. వచ్చే వారం మరోసారి విచారణకు రావాలని ఈడీ అధికారులు ఆదేశించారు. ఈడీ విచారణకు రావాలని అల్లు అరవింద్ కు అధికారులు ఆదేశించారు. అయితే 2018-19 మధ్య జరిగినటువంటి బ్యాంకు లావాదేవీల అంశంపై సినీ నిర్మాత అల్లు అరవింద్ ఈడీ అధికారులు ప్రశ్నించబోతున్నారు. వివరాలు క్రైమ్ ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, రామకృష్ణ ఎలక్ట్రానిక్ బ్యాంక్ స్కామ్ లో అల్లు అరవింద్ ను సుదీర్ఘంగా అంటే 3 గంటల పాటు విచారణ జరిపి స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. ముఖ్యంగా 2018-2019లో జరిగినటువంటి బ్యాంక్ స్కామ్ లో ఈడీ విచారణ కొనసాగిస్తుంది. ఇందులో మనీ లాండరింగ్ కోణం ఉందనేటువంటి అంశాన్ని ఈడీ భావించి ఈసీఐఆర్ నమోదు చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ కూడా కొనసాగిస్తుంది. ఎందుకంటే గతంలో బ్యాంకుకు సంబంధించినటువంటి లావాదేవీలు అవకతవకలు జరిగాయనటువంటి అభియోగాలు, ఆరోపణలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో విచారణ కొనసాగిస్తుంది. ఇప్పటికే అల్లు అరవింద్ ను విచారణ జరిపి అతను స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. మరోవైపు బ్యాంక్ లావాదేవీలు, ఆస్తులకు సంబంధించినటువంటి వివరాలను కూడా అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేశారు. మరోసారి విచారణకు రావాలని, వచ్చే వారం మరోసారి విచారణకు అందుబాటులో ఉండాలంటూ కూడా ఇప్పటికి అల్లు అరవింద్ కు సూచించినట్లు మనకు సమాచారం అందుతుంది. 2024లో ఇటు హైదరాబాద్, కర్నూలు మరియు గజియాబాద్ లో కూడా సోదాలు చేసినటువంటి సమయంలో కొంత అంటే దాదాపు 1,45,00,000 రూపాయలు నగదును కూడా ఈడీ సీజ్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. దాదాపు 101.48 కోట్ల రుణ నిధులను మోసపూరితంగా మళ్లించారనేటువంటి ఆరోపణలకు సంబంధించి ప్రస్తుతం ఈడీ దర్యాప్తు కూడా కొనసాగిస్తుంది. కాబట్టి ఇందులో ఎవరైతే అకౌంట్ హోల్డర్స్ ఉన్నారో వారందరి యొక్క స్టేట్మెంట్లు రికార్డ్ చేస్తున్నారు. ఆ బ్యాంక్ యాజమాన్యం కూడా ప్రధానంగా ఎలాంటి నిబంధనలు పాటించకుండా ఆర్బీఐ నిబంధనలు ఉల్లంఘించి దాదాపు 100 కోట్లకు పైగానే నిధులు దుర్వినియోగం చేశారనేటువంటి అభియోగాలకు సంబంధించి ఈడీ కూడా పూర్తి స్థాయిలో విచారణ జరుపుతుంది. విజయ చంద్రిక.